వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న రాజశేఖర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 2014లో రాజశేఖర్కు 2014లో చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావుపై ఓటమి పాలయ్యారు. ఈ మేరకు పార్టీని వీడబోతున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి కూడా మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా చిలకలూరిపేట టికెట్ను విడుదల రజనీకి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు. విడుదల రజనీకి ఈ మధ్యకాలంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజనీని తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లుగా సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.